కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామివారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి దీక్షను పూని కార్తీక మాసం నుంచి మొదలు, అంటే కార్తీక మాస ప్రారంభ తేదీ ఏదైతే ఉందో ఆ నాటి నుంచి మొదలు 41 రోజులు మండల దీక్షను అత్యంత నియమనిష్టలతో చేసిన అనంతరం శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళి ఇరుముడిని సమర్పించి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా వెళ్ళే భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే స్వామివారి దర్శన అనంతరం స్వామివారికి ఇరుముడిని సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో స్వామివారి ప్రసాదంగా అరవడి ప్రసాదాన్ని తీసుకొచ్చి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి పంచుతుంటారు. అయితే ఈ అరవడి ప్రసాదం విశిష్టత ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు? ఈ ప్రసాదం అంటే ఏ దేవస్థానంలో అయినా లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి ఇటువంటి వస్తువులను, ఇటువంటి పదార్థాలను ప్రసాదంగా అందిస్తుంటారు. కానీ దేశంలో ఈ మన శబరిమల ఆలయంలో మాత్రమే అరవడి ప్రసాదంగా పాయసాన్ని భక్తులకైతే ప్రసాదంగా అందించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అరవడి ప్రసాద విశిష్టత ఏంటి, ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి, తదితర విషయాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాములను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరిహర సుతుడు, ఆనందజితుడు అయ్యప్ప స్వామి సన్నిధానమున లక్షలాది మంది జన సమూహం అంతా కూడా స్వామివారి దీక్షను స్వీకరించి ఎంతో నియమలు కర్ణ కఠోరముగా ఈ యొక్క దీక్ష అంతా కూడా ముగించుకుని, స్వామివారి మండల దీక్ష ముగించుకుని స్వామివారి సన్నిధానానికి ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఇరుముడి దారులై వెళుతూ ఉన్నారు. స్వామివారికి ఆ ఇరుముడిని సమర్పించి నెయ్యాభిషేక ప్రియుడైనటువంటి ధర్మశాస్త్ర స్వరూపుడు ఆ శబరిమలై అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేకం చేసుకుని వీరు పట్టుకెళ్ళినటువంటి ఇరుముళ్ళన్నీ కూడా సమర్పించి స్వామివారి కృపకు పాత్రులై ఆజన్మాంతం భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈ యొక్క అరవాణి ప్రసాదం ఎంతో మానవాళికి ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రసాదాల్లో, మన హైందవాల్లో ఉన్నటువంటి ప్రసాదాల్లో అరవాణి ప్రసాదానికి కూడా పెద్దపేట వేసి ఉన్నారు మన పెద్దలందరూ కూడా. ఆ అరవాణి ప్రసాదం ఈ శీతాకాలంలో స్వీకరించడం వల్ల మానవ శరీరంలో ఎంతో వేడిని ఉత్పన్నం చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించుతుంది. ఆ విధంగా మన పెద్దలు ఈ యొక్క అరవాణి ప్రసాద తయారీ విధానాన్ని పొందుపరిచి ఉంచారు. ఇందులో ఉపయోగించేటువంటి పచ్చకర్పూరం మొదలు నిలవ బెల్లం, పాత బెల్లం, అదేవిధంగా ఎర్రని బియ్యం, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించి మనిషి యొక్క మనుగడలో శరీర దృఢత్వానికి ఉపయోగపడి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని మనకు అందించగలుగుతుంది. మన పెద్దలందరూ కూడా ఆ విధంగా మనకు పొందుపరిచి ఉన్నారు. ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మనం తిరిగి వచ్చి మరలా మనందరికీ చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి అంతా ఈ ప్రసాదం పంచిపెట్టాలి అంటే కొంతకాలం నిలవ ఉండాలి. మన పెద్దలు ఇచ్చిన ప్రతిదీ కూడా మనకు ఆ విధంగా ఉపయోగపడేలాగా చేశారు. మొట్టమొదట ఈ అరవాణి ప్రసాదం ప్రారంభించినప్పుడు అటుకులతో చేసేవారట. ఆ అటుకులతో చేసినవి కూడా కొద్ది కాలానికి పాడైపోతుందేమో అనేటువంటి దృశ్యంతో, ఆలోచనతో, దూరదృష్టితో దాంట్లో ఉపయోగించేటువంటి మూలికలు సైతం ఇంకా పెంచారు. మొదట్లో కొద్ది ద్రవ్యంతో ప్రారంభించిన ఈ అరవాణి ప్రసాదం ఈనాటికి సంవత్సరానికి సుమారుగా 1 కోటి ప్రసాదం డబ్బాలు తయారు చేస్తూ ఉన్నారట. ఈనాటికి 80 లక్షల పైచిల్లర చిలుక. అంటే అది స్వీకరించినటువంటి వారు ఆరోగ్యాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటూ ఉన్నారో ఆలోచించుకోండి. పసిపిల్లలకి నిలవ ఆవు నెయ్యిని నాయడం వల్ల అంగుడికి ఉన్నటువంటి పొరంతా కూడా శుభ్రపడుతుందట. వేయించినటువంటి ధాన్యాన్ని ఎప్పుడైతే మనం వంటకు ఉపయోగించామో అది జీర్ణాశయానికి, అరుగుదలకి ఎంతో మిక్కిలి ఉపయోగకరంగా మారుతుందట. అదేవిధంగా బెల్లం కానీ, తేనె కానీ, పచ్చకర్పూరం కానీ, యాలుకలు కానీ, లవంగాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అంటే మనం మాటల్లో ఏదో చెప్పుకోవడమే కానీ మాట వరుసకి కొద్ది కాలం క్రితమే ఇదంతా కూడా మనకు అనుభవంలోకి వచ్చేసింది. కరోనా అనే మహమ్మారి పేరు చెప్పి ఈ మన సుగంధ ద్రవ్యాలు పెద్దలు చెప్పిన వాటి విలువ ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. ఈ మన శబరిమల సన్నిధానాన్ని నిర్వహిస్తున్నటువంటి ట్రావెన్స్కోర్ బోర్డు వారు నిర్వహించేటువంటి మరో దేవస్థానం ఉంది. ఆ అమ్మవారి దేవస్థానం నుంచి ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో ఉపయోగించేటువంటి అరవాణి ప్రసాదానికి సంబంధించిన ప్రతి ద్రవ్యము కూడా, అంటే సుగంధ ద్రవ్యాలు మొదలుకొని ఎర్ర బియ్యము,
అదేవిధంగా నిలవ బెల్లము, నెయ్యి, ఉపయోగించినటువంటి ఆలుకలు, మిరియాలు అన్నీ కూడా ఆ యొక్క దేవస్థానం నుంచి ట్రాన్స్పోర్ట్ బోర్డు వారి సమక్షంలోనే, వారి ద్వారానే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరీక్షించి, దీనికి మళ్ళీ ఇదే విధంగా అక్కడి కేంద్ర స్థాయిలో వారందరూ కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వారి పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు జరగకుండా సవ్యంగా దాన్ని మీరు ఆలోచించుకోదగింది ఏమిటంటే మూత తీయగానే తక్షణం ఇప్పుడే చేసిందా అన్నట్టుగా ఉంటుంది. 6 నెలల తర్వాత కూడా అది ఎలా ఉంటుంది అంటే వారు ఎంత క్షుణ్ణంగా దాన్ని పర్యవేక్షించి సవ్యంగా తీసుకొచ్చి ఇచ్చారో ఆలోచించుకోండి. శుభ్రంగా చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి మనకు అందించడం జరుగుతుంది. అరవడి ప్రసాద విశిష్టత ఎంతో నియమనిష్టతలతో భక్తులకు అందించాలనే ఉద్దేశంతో అయ్యప్ప దేవస్థానం ట్రావెకోర్ బోర్డు వాళ్ళు అత్యంత నియమనిష్టలతోటి ఆరోగ్య సంస్థకు సంబంధించి విధి విధానాలను పాటిస్తూ లక్షలాది, అంటే సుమారు గత ఏడాది అయితే 80 లక్షలకు పైగా ఈ అరవడి ప్రసాద డబ్బాలను, 250 గ్రాముల డబ్బాలను తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా 1 కోటి వరకు చేరుకునే అవకాశం ఉంది. సో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి అయ్యప్ప దేవస్థానానికి వెళ్ళి స్వామివారి దర్శన అనంతరం తీసుకువచ్చే ఈ అరవడి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, శ్రేయోభిలాషులకు పంచుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అరవడి ప్రసాదానికి సంబంధించి దీన్ని శీతాకాలంలో తీసుకోవడం వల్ల, ప్రసాదంగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని, ఆరోగ్యకరమైన లభిస్తుందని, ముఖ్యంగా శీతాకాలంలో ఏదైతే ఉష్ణోగ్రత కూడా పెంచే అవకాశం ఈ అరవడి ప్రసాదానికి ఉందని అయితే అర్చకులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది.